అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు ఎడారిలో చిరుజల్లు. రచన డాక్టర్ కె.ఎన్. మల్లీశ్వరి గారు. జీవితంలో ఎంతకన్నా ఆనందం ఉంటుందా? పచ్చని తోటలో చుట్టూ పూల మొక్కల మధ్యలో కేన్ కుర్చీలో కూర్చుని ఉన్న ప్రభాకర్ అప్రయత్నంగా అన్నాడు. సమాధానం లేదు. తనకు తానే వేసుకున్న ఆ ప్రశ్నకి కొంచెం నవ్వొచ్చింది. సాయంత్రం పిల్లగాలి చల్లగా అతని నుదుటి మీద జుట్టును తొలగిస్తూ వెళ్ళిపోయింది. గేటు చప్పుడవటంతో తలెత్తి చూశాడు ప్రభాకర్. కనురెప్ప మూయలేని అందం ఎదురుగా సాక్షాత్కరించింది. విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు. 5.5 అడుగుల ఎత్తులో దానికి తగిన శరీర సౌష్ఠవంతో ఎల్లోరా గుహలోని శిల్పం ప్రాణం పోసుకుని నడిచి వస్తుందా అని అన్నట్లు ఓ అందాల సుందరి కనిపించింది. ప్రభాకర్ అలా చూస్తూ ఉండగానే ఆమె చనువుగా లోపలికి వెళుతూ అతను ఎవరో అని అన్నట్లుగా ఓరచూపు చూసింది. అంతే. సమయం కోసం ఎదురు చూస్తున్న పూల విల్లుకాడు బాణం వదలనే వదిలాడు. కానీ ప్రభాకర్ సామాన్యుడు కాదు. గట్టిగా ఊపిరి పీల్చి తల పక్కకు తిప్పుకొని బాణం దెబ్బ నుంచి తప్పించుకున్నాడు. ప్రభాకర్ ఓ పేరు మోసిన కంప్యూటర్ సంస్థలో మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. అతి చిన్న వయస్సులో పెద్ద హోదా నిర్వహిస్తున్న అతనిలోని గంభీరత్వాన్ని చూసి అది ఉద్యోగ పరంగా వచ్చింది అని అనుకుంటారు అందరూ. కానీ అతనికి ఒక్కడికే తెలుసు గంభీరత్వం వెనక ఉన్న విషాదం ఏమిటో. అతను చిన్నప్పటి నుంచి ప్రేమ రాహిత్యంలో పెరిగాడు. స్టేటస్లో ఉన్న కుటుంబంలోని జగదీశ్వరి దేవికి కొన్ని కారణాల వలన పేదరికంలో ఉన్న ఆనందరావుతో పెళ్ళైంది. వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి లేకపోతే కష్టమన్న నానుడి ఇక్కడ నిజమైంది కూడా. జగదీశ్వరికి అహంకారం ఎక్కువ, ఆనందరావుకి స్వాభిమానం తక్కువ. దాంతో అతను హెన్స్పెక్ట్ హస్బెండ్గా మారిపోయాడు. వాళ్ళకి 2 పిల్లలు. మొదటి అమ్మాయి చరిత, తర్వాత ప్రభాకర్. చివరికి జగదీశ్వరిలోని ఈగో ఏ స్థాయికి చేరిందంటే పిల్లల్ని ప్రేమగా చూసినా లోకువ అయిపోతానేమోనని వాళ్ళని ఆమడ దూరంలో ఉంచేది. ఆనందరావు కూడా పిల్లల పట్ల ఉదాసీనంగా ఉండేవాడు. అతను తను పోగొట్టుకున్న దాన్ని ఐడెంటిఫై చేయలేక ఇప్పటికీ దానికోసం మౌనంగా అన్వేషిస్తూనే ఉన్నాడు. జగదీశ్వరి తన ఇష్ట ప్రకారమే తన అంతస్తుకు సరితూగే అబ్బాయినిచ్చి చరితకి పెళ్లి చేసింది. తల్లి మాటకు ఎదురు చెప్పకుండా తల వంచింది చరిత. చిన్నప్పటి నుంచి తల్లి స్వభావాన్ని పరిశీలించి ఆమెలా ఉండకూడదని చాలా గట్టిగా నిర్ణయించుకోవటంలో ఆమె జీవితం ఆనందరావు జీవితంలా తయారైంది. ఆమె తన భర్త సమక్షంలో ఉన్నప్పుడల్లా బెదురుతూ భయంగా ఉండటం చూసి అంతగా వ్యక్తిత్వం వదులుకున్నందుకు ప్రభాకర్కి చిరాగ్గా ఉండేది. అతనికి 27 ఏళ్ళు వయసు రావటంతో పెళ్లి చేయాలి అని చూస్తుంది జగదీశ్వరి. అతను తన జీవితంలో సన్నిహితంగా పరిశీలించింది తల్లిని, చరితని. రక్త సంబంధం మాట ఎలా ఉన్నా వాళ్ళ వ్యక్తిత్వాలు అతనికి నచ్చలేదు. కానీ లోకంలో ఆడవాళ్ళందరూ ఈ 2 కేటగిరీలో ఏదో ఒక దానిలో చేరతారు కాబట్టి అసలు పెళ్లి చేసుకోను అని అనుకుంటాడు. జగదీశ్వరి దేవికి ఎప్పుడు ప్రభాకర్ ఎదురు చెప్పడు. అలాగని ఆమె మాట మన్నించడు. ఆఫీస్ పని మీద అతను 3 నెలలు హైదరాబాద్లో ఉండాల్సి రావటంతో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకొని జూబ్లీ హిల్స్లో పెద్ద భవంతిలో ఒంటరిగా ఆనందంగా ఉంటున్న అమ్మమ్మ ప్రభాదేవి దగ్గరకు ఆ రోజే వచ్చాడు ప్రభాకర్. కన్న సంతానం విభిన్న వ్యక్తిత్వాలను సంతరించుకోగా ఎవరితోనూ ఎమడలేక ఒంటరిగా ఉంటుంది. ప్రభాదేవికి తన పేరుతో ఉన్న ప్రభాకర్ అంటే ప్రత్యేక అభిమానం ఆమెకు. పెళ్లి విషయంలో ప్రభాకర్ అభిప్రాయం ఉదయమే కనిపెట్టింది ఆవిడ. ఆ విషయం ఆలోచిస్తూ ఉండగానే హిమజ వచ్చిందక్కడికి. తనని చూడగానే ఏదో ఆలోచన తళుక్కు మనటంతో ఆవిడ ముఖంలోనికి కాంతి వచ్చింది. హిమజ వాళ్ళది పక్కిల్లే. ఆమె తల్లిదండ్రులు లండన్లో ఉంటున్న కొడుకు దగ్గరికి వెళ్ళారు. హిమజకు రీసెర్చ్ వర్క్ ఉండటంతో ఆమె ఆగిపోయింది. ఆడపిల్లని ఒంటరిగా ఉంచటం ఇష్టం లేక ప్రభాదేవి దగ్గర చనువు ఉండటంతో ఇక్కడ వదిలారు.
లైబ్రరీ నుంచి అప్పుడే ఇంటికొచ్చిన హిమజను చూసి, ఏమ్మా ఈరోజు ఆలస్యమైంది ఆప్యాయంగా అడుగుతూనే, ప్రభా అని అంటూ కేకేసింది ఆవిడ. ఆ వచ్చేది ఎవరు అని అన్నట్లుగా కుతూహలంగా గుమ్మం వైపు చూడసాగింది హిమజ. ఓ నిమిషానికి గుమ్మం పొడవున మనిషి కనిపించేసరికి తడబడుతూ తల పక్కకు తిప్పుకుంది. మా మనవడు ప్రభాకర్, ఈ అమ్మాయి హిమజ పరస్పరం పరిచయం చేసింది ఆవిడ. నమస్తే చేతులు జోడించింది హిమజ. హాయ్ హలోలకి అలవాటు పడిన చెవులకు ఆ పిలుపు విచిత్రంగా హాయిగా అనిపించింది. కానీ హిమజ కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది అని తెలిసి కొంచెం అనీజీగా ఫీల్ అయ్యాడు. దానిని ఏమాత్రము దాచుకోలేదతను. ముఖం అదోలా పెట్టుకొని అతను తన గదిలోకి వెళ్ళిపోవటాన్ని చూసి తెల్లబోయింది హిమజ. నిజం చెప్పాలంటే కొంచెం బాధపడింది కూడా. అది గమనించి మాట మార్చేసి కిచెన్లోకి నడిచింది ప్రభాదేవి. ఉదయం 6 గంటలు, సూర్యోదయం కాలేదు. కానీ అందుకు సూచనగా తూర్పు కన్య సిగ్గుతో ముఖం ఎర్రన చేసుకుంది. మట్టిలోనూ చెట్ల మీద పడిన మంచు బిందువులు ఇంకా చల్లదనాన్ని పంచుతూనే ఉన్నాయి. అప్పుడే విరిసిన పూలవాసన కిటికీలో నుంచి వ్యాపించి గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలాడు ప్రభాకర్. అప్పుడే లేవాలి అని అనిపించలేదు. కిటికీలో నుంచి కనిపిస్తున్న ప్రకృతిని చూస్తూ ఉండిపోయాడు. సడన్గా పిక్చర్లోకి హిమజ వచ్చింది. అప్పుడే తలారా స్నానం చేసినట్లుగా ఉంది. జుట్టు చివర్ల నుంచి కొద్దిగా నీరు కారుతుంది. పూజకు పూలు కొయ్యటానికి కాబోలు గార్డెన్లోకి వచ్చింది. కట్టుకున్న నీలిరంగు చీర శరీరపు తెల్లదనాన్ని బహిర్గతం చేస్తుంది. సన్నటి నడుము నెలవంకలా తొంగి చూస్తుంది. అది కాదు, ప్రభాకర్ని అంతగా ఆకర్షిస్తుంది. ఆమె ముఖం, అందులోని అమాయకత్వం, స్వచ్ఛంగా ఉన్న కళ్ళు, పాలబుగ్గల పసిపిల్లలాంటి ముఖం, తనకి విరుద్ధంగా చూడగానే సమ్మోహితులను చేసే పర్సనాలిటీ. ఆమె వ్యక్తిత్వాన్ని అంచనా వేయటానికి ప్రయత్నించాడు. ఏమీ అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. మధ్యలో ఎందుకో తల తిప్పిన హిమజకి కిటికీలో నుంచి తన వైపే చూస్తున్న ప్రభాకర్ కనిపించాడు. అది చూసి వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికి తేరుకున్నాడు ప్రభాకర్. ఏమైంది తనకి రోజు అని అనుకుంటూ తల విదిలించుకొని మైకం నుంచి తేరుకున్నాడు. లేచి స్నానం చేసి హాల్లోకి అడుగుపెట్టి అటూ ఇటూ చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. అమ్మమ్మ కొంచెం గట్టిగా పిలిచాడు. ఆవిడ పలకలేదు. కానీ మబ్బుల చాటు నుంచి చందమామ తొంగి చూసినట్లుగా కిచెన్ తలుపును చాటు చేసుకుని ముఖం మాత్రమే బయటికి పెట్టి, మా అమ్మగారు లేరు, మీకు ఈ లెటర్ ఇవ్వమన్నారు. పువ్వులాంటి చెయ్యి చాపింది హిమజ. అయోమయంగా చూసి లెటర్ అందుకున్నాడు. దాని సారాంశం ఏమిటంటే, తెలిసిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ యాత్రలకు వెళుతూ రాత్రి ఫోన్ చేయటం వలన తెల్లవారుజామున అర్జెంటుగా బయలుదేరాల్సి వచ్చిందని, ఇంట్లో నగా నట్ర చాలా ఉంది కాబట్టి వేళ పట్టున ఇంటికి రమ్మని రాసింది ఆవిడ. అది చదవగానే బిక్కముఖం వేశాడు ప్రభాకర్. నెల రోజులు ఒంటరిగా ఈ అమ్మాయితో అవస్థపడాలా? తర్వాత తేరుకోగానే చిరాకు పుట్టుకొచ్చింది అతనికి. అసలు ఈ అమ్మాయి ఎలా ఒప్పుకుంది పరాయి వాళ్లతో ఒంటరిగా ఉండటానికి? హాల్లో మధ్యలో నిలబడి చేతిలో ఉత్తరం పట్టుకుని నొసలు ముడివేసి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా హిమజ టిఫిన్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ప్రభాకర్ చూడనట్లుగా చరచరా బెడ్రూమ్లోకి వెళ్ళి తన బ్రీఫ్ కేస్ తీసుకుని బయటికి నడిచి కారు స్టార్ట్ చేశాడు. అతనొక్కసారైనా వెనక్కి తిరిగి చూసి ఉంటే ఆ కాటుక కళ్ళల్లో రెపరెపలాడుతున్న బాధ కెరటాన్ని గమనించి ఉండేవాడు. సాయంత్రం 5:30 కావటంతో బస్టాప్ చాలా సందడిగా ఉంది. తనెక్కాల్సిన బస్సు కోసం పావుగంట నుంచి ఎదురు చూస్తుంది హిమజ. ఇంటికి త్వరగా వెళుతూ ఉండమని మా అమ్మగారు మరీ చెప్పారు. కారు డ్రైవింగ్ నేర్చుకోకపోవడంతో బస్సులో వెళ్లాల్సి వస్తుంది. ఆటోలో వెళ్లే దూరమూ కాదు. ఆలోచనల్లో ఉండగానే అకస్మాత్తుగా తన ముందు హోండా సిటీ కారాగింది. డ్రైవింగ్ సీట్లో ప్రభాకర్. కానీ అతను అటెటో చూస్తూ కనిపించాడు. ఇతను ఎవరి కోసం కారాపాడు? అర్థం కాక దిక్కులు చూసి మళ్ళీ అతని వంక చూసింది. అప్పుడు ఒకే ఒక క్షణం ఆమె వంక చూసి మళ్ళీ యథావిధిగా అటెటో చూడసాగాడు. ఓ,
ఇంతకీ అతను కారాపింది తన కోసమా? పిలవచ్చు కదా, రోషం ఉప్పొంగింది. కానీ వివేకం హెచ్చరించడంతో కామ్గా డోర్ తెరిచి కూర్చుంది. స్మూత్గా కదిలింది కారు. 10 నిమిషాలు మౌనంగా గడిచాయి. కంటి చివర్ల నుంచి అతని రూపం కనిపిస్తుంది. స్టీరింగ్ చుట్టూ బిగుసుకొని దృఢమైన తెల్లటి చేతులు, బిగించినట్లు ఎర్రటి పెదాలు, పొగరుగా సవాల్ చేస్తున్నట్లుగా నాసిక, సమున్నతంగా కనిపిస్తున్న భుజాలను చూస్తూ ఆలోచిస్తుంది హిమజ. ఓ పక్కకి ఒదిగినట్లు కూర్చున్న హిమజను చూసేసరికి చరిత గుర్తుకొచ్చి కాస్తంత తేలికపాటి అభిప్రాయం కలిగింది అతనికి. నాకు బాడీ లాంగ్వేజ్ తెలుసు అకస్మాత్తుగా అన్నాడు ప్రభాకర్. బిత్తర పోయింది హిమజ. అతనే కంటిన్యూ చేశాడు. మీరు కూర్చున్న పద్ధతిని బట్టి చూస్తే మీరు చాలా భయస్థులు. ఇంత భయం ఉన్నవారు నెల రోజులు నాతో ఒంటరిగా ఎలా ఉంటారు అని అడిగాడు. ఎంత కాదనుకున్నా అతని గొంతులో కొంచెం వ్యంగ్యం తొంగి చూసింది. ఆ మాట వినగానే చిరునవ్వు వచ్చింది హిమజకి. రాత్రి నిద్రలో నడుం పట్టేసింది నాయనా, అది నా అవస్థ మనసులోనే అనుకుంది. పైకి మాత్రం ఏమీ అనలేదు. ఈ అమ్మాయి తనని వదిలేసి ఏ చుట్టాలింటికో వెళ్ళిపోతే బాగుండు. ఆ మాట ఆమె నోటి వెంట ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా చూస్తున్నాడు. ఇల్లు రానే వచ్చింది. ఆమె కారు దిగి డోర్ వేస్తూ కొంచెం వంగి, మీకు నాతో కలిసి ఉండటం ఇష్టం లేదు. అది పైకి చెప్పలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు. నాకు బాడీ లాంగ్వేజ్ రాదు, భయపడకండి అని చెప్పి గలగలా నవ్వేసి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె మాటలు విని ముందు తెల్లబోయి తర్వాత ముఖం గంటు పెట్టుకున్నాడు. 7:30 వరకు తన గదిలోనే గడిపి తర్వాత విసుగొచ్చి హాల్లోకి వచ్చాడు. అక్కడ హిమజ టీవీ చూస్తూ కనిపించింది. ఒకసారి ఆమె వైపు చూసి ముఖం తిప్పుకోవాలి అని అనుకున్నాడు. కానీ సాధ్యపడలేదు. హిమజ ఆకాశరంగు చుడీదార్లో ఆహ్లాదంగా కనిపిస్తుంది. సన్నగా మెరుస్తున్న బుగ్గలు, స్వచ్ఛమైన కళ్ళు, అరవిరిసిన రోజా పువ్వుల తాజాగా ఉంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఆమెను. బలవంతాన చూపులు మరల్చుకొని టీవీ మీద దృష్టి కేంద్రీకరించాడు. కాసేపటికి తల తిప్పి చూసేసరికి హిమజ తననే చూస్తూ కనిపించింది. తను చూడగానే గాబరాగా తల తిప్పుకోలేదు. పసిపాపల ఆత్మీయంగా చిరునవ్వు నవ్వింది. కల్మషరహితంగా ఉన్న ఆ నవ్వును చూసి గిల్టీగా ఫీల్ అయ్యాడు. నా మీద మీకు అకారణంగా అసహ్యం ఎందుకు కలిగింది? ఫ్రాంక్గా అడిగింది ఆమె. హిమజ అంత డైరెక్టుగా అడుగుతుందని ఊహించలేకపోవటంతో అతను తత్తరపడ్డాడు. చూడండి, మా అమ్మగారు ఒక నమ్మకంతో మనల్ని ఇక్కడ ఉంచారు. నా వరకు నేనెప్పుడు మీకు ఇబ్బంది కలిగించను. అయినా ఇద్దరి వ్యక్తుల మధ్య రిలేషన్ ఏ స్థాయిలో ఉన్నా దానికి తగిన ట్రాన్స్పరెన్సీ మెయింటైన్స్ చేస్తే ఏ సమస్యలు రావు. నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి. ఇందుకు మీరు ఒప్పుకుంటే డిన్నర్ అరేంజ్ చేశాను. పైకి రండి అని చెప్పి లేచి మెట్ల వైపు వెళుతూ వెనక్కి తిరిగి చూసి ఇప్పటికి 10 సార్లు డిషెస్ మోసుకుంటూ పైకి కిందికి తిరిగాను. ఇంకా చైర్స్ పట్టుకెళ్ళాలి. హెల్ప్ చేయొచ్చు కదా? మూతి సున్నాలా చుట్టి గారంగా అంది. అప్పటి వరకు ఆమె మాటకు అర్థాన్ని వెతుక్కుంటున్న అతనికి ఆమె మాట్లాడిన చివరి మాటలకు అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది. అలా జరిగినందుకు ఆశ్చర్యపడుతుంటే ఓ పక్క నుంచి వద్దన్న విశాలమైన నవ్వు తోచుకొని వచ్చి ముఖంలో 1000 క్యాండిల్స్ బల్బు వెలిగింది. అతను లేచి 2 ఫోల్డింగ్ చైర్స్ పట్టుకొని మెట్ల వైపు వస్తుంటే సంబరంతో చూసి చెంగు చెంగున మెట్లెక్కేసింది. పైన అరేంజ్మెంట్స్ చూసి ఆశ్చర్యపోయాడు ప్రభాకర్. పైన పరుచుకున్న చిక్కటి వెన్నెలలో తెల్లటి టేబుల్ క్లాత్ మీద రకరకాల వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. పిల్లగాలి మంద్రంగా వీస్తుంది. ఆకాశంలో చుక్కలు తళుక్కుమంటున్నాయి. మేడ మీదకి పాకిన సన్నజాజి తీగ నుంచి మొగ్గలు వడివడిగా వాసనను అందిస్తున్నాయి. ఆ పరిసరాలను చూసి అతను మైమరిచిపోయాడు. ఫెంటాస్టిక్ అని అన్నాడు. అతను స్వతహాగా భావకుడే కానీ ప్రేమ రాహిత్యం అతనిలోని లాలిత్యాన్ని చంపేసింది. మళ్ళీ ఇన్నాళ్లకు అతనికి ప్రకృతి విలువ తెలిసి వస్తుంది. ఇద్దరు భోజనాలకు కూర్చున్నారు.
ఎవరికి కావలసినవి వాళ్ళు వడ్డించుకుంటున్నారు. అన్నీ అతనికి నచ్చిన ప్రిపరేషన్సే. ఎలా జరిగిందో కానీ ఇద్దరి మధ్య ఎడతెగని కబుర్లు ఏర్పడ్డాయి. ఇద్దరు ఒకరి విషయాలు ఒకరు చెప్పేసుకుంటున్నారు. భోజనం ముగిసేసరికి 45 నిమిషాలు పట్టింది. యూనో, నేను ఫైనల్ ఇయర్లో ఉండగా ఏమైందంటే, అతను తన్మయత్వంతో చెప్పుకుపోతుంటే హిమజ తదేకంగా అతని వంక చూస్తూ ఉండిపోయింది. అతని ముఖంలోని సంతోషం చూస్తుంటే ముచ్చటగా అనిపించింది. స్త్రీ సహజమైన ఆత్మీయతని అణుచుకోలేక అతని బొగ్గలు పట్టుకొని చిన్నగా సాగదీస్తూ, ఇంత చైతన్యాన్ని మనసులో ఉంచుకొని పైకి చిరాకుగా అసహనంగా కనిపిస్తారు ఎందుకు అని అంది. బొగ్గని వదిలించుకోవటానికి ఆమె చెయ్యి పట్టుకున్నాడు ప్రభాకర్. ఆ స్పర్శకి ఆమె తెలివిలోకి వచ్చింది. చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకుంది. సంకోచంగా అనిపించి పెట్టగోడ దగ్గరికి నడిచి సన్నజాజి పూలు కొయ్యటం మొదలుపెట్టింది. అలా 10 రోజులు గడిచాయి. 10 రోజుల్లో కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉంది ప్రభాకర్కి. హిమజను చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. తల్లిలా డామినేట్ చేయదు, అక్కలా బేలగా ఉండదు. కానీ ఈ అమ్మాయికి కోపం వస్తుంది, అలుగుతుంది. అలక చూడగానే నవ్వొచ్చేసి బుజ్జగించాలి అని అనిపిస్తుంది. ఈ అమ్మాయిలో అజ్ఞానం ఉంది, కానీ ఈ పనిని ఇలా చెయ్యాలమ్మా అని ఓపికగా నచ్చ చెప్పాలి అని అనిపిస్తుంది. అమాయకంగా, ఆనందంగా, తెలివితేటలతో ఉంటుంది. ఈ అమ్మాయి చెల్లిగానో, భార్యగానో, తల్లిగానో, ఫ్రెండుగానో ఎవరితో ఏ అనుబంధాన్ని కలిగి ఉన్నా దానిలో సంపూర్ణత్వాన్ని నింపగలదు. అంతేకాదు, గత 2-3 రోజులుగా తనలో వచ్చిన మార్పును చూస్తుంటే తనకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆమె మాటలు వింటూ ఆమెను చూస్తూ ఉంటే మతిపోతుంది అతనికి. మరీ చిత్రంగా, తుఫాను గాలి కన్నా ఉధృతంగా ఆమె తన మనసుకు దగ్గరవుతుంది. అసలేంటి ఈ అమ్మాయిలో శక్తి అని అనిపిస్తుంది. ఆడవాళ్ల పట్ల తనకున్న అభిప్రాయాన్ని సమూలంగా మార్చేసింది హిమజ. ఆ రోజు ఆదివారం కావటంతో బెడ్ మీద నుంచి లేవకుండానే తాపీగా ఆలోచిస్తున్నాడు ప్రభాకర్. ఇంతలో తలుపు నాక్ చేసిన చప్పుడు వినిపించింది. కమిన్, ఇటువైపు వత్తిగిలి అన్నాడు. మీరిక నిద్ర లేస్తారా లేవరా? నడుం మీద చెయ్యి వేసుకుని నిలబడి కళ్ళు పెద్దవి చేసి సాధ్యమైనంత సీరియస్గా ఉండటానికి ప్రయత్నిస్తూ అంది హిమజ. ఆమె నడుచొస్తుంటే నందన వనంలా ఉంది. నిలబడి మాట్లాడుతుంటే పూలు జలజల రాలుతున్నట్లుగా ఉంది ప్రభాకర్కి. బొగ్గ పట్టుకొని సాగదీసి లేపితే లేద్దామని అప్రయత్నంగా అనేశాడు. ఒక పల్చటి సిగ్గుతెర సహజంగా ఆమె ముఖాన్ని కప్పేసింది. ఓసారి అతని వైపు చూసి మెల్లగా వెనుతిరిగి వచ్చేసింది. అప్పట్నుంచి మొదలయ్యాయి అతని పాటలు. ఆమెకు కోపం తెప్పించానేమో అనే బాధ మొదలైంది. హిమజ ఎక్కడుంటే అక్కడ తచ్చట్లాడాడు. కానీ ఆమె పట్టించుకోలేదు. దాంతో మరింత బెంగ పడిపోయాడు. చివరికి కిచెన్లోకి వెళ్ళిపోయి సారీ చెప్పాడు. ఎందుకన్నట్లుగా చూసింది. బొగ్గ తళతళ మెరుస్తూ కనిపించింది. ఆమె బొగ్గ పట్టి సాగతీస్తూ, ఆ రోజు నువ్విలా అన్నావు కదా, అందుకే నేను సరదాగా అతను చెప్తున్న మాటల్ని కట్ చేసి పెళ్లి కావలసిన పరాయి అమ్మాయితో ఇలా అర్ధోక్తిలా ఆపేసింది. ఆ మాటలకు అతని ముఖం వెలవెలపోయింది. చెయ్యి యథాస్థానానికి వచ్చేసింది. భారంగా అడుగులు వేస్తూ హాల్లోకి వచ్చేశాడు. ఆకాశంలోనే కాదు, అతని మనసంతా మబ్బులు కమ్మినట్లుగా ఉంది. కర్తవ్యం ఏమీ తోచకుండా ఉంది. మధ్యాహ్నం భోజనాల సమయం వరకు ఇద్దరూ మౌనంగా గడిపారు. ప్రభాకర్కి కాసేపు పడుకోవాలి అని కూడా అనిపించటం లేదు. ఆమె ఎటు మెదిలితే అటే చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఈదురు గాలి ప్రారంభమైంది. ప్రభాకర్ లేచి కిటికీలు వేశాడు. ఆకాశంలో ఉరుము ఉరిమింది. ఉలిక్కిపడి లేచింది హిమజ. ఏం భయమా? లాలనగా అడిగాడు ప్రభాకర్. నాకు భయమా? నవ్వి గార్డెన్లోకి పరిగెత్తింది. గాలి కొంచెం తగ్గగానే చినుకులు చిటపట రాలటం మొదలయ్యాయి. అతను పోర్టికోలో నిలబడి, తడిచిపోతావు, లోపలికి రా అని పిలిచాడు. లోపలికా? బయట వాన కురుస్తుంటే లోపలికి రమ్మంటారేంటి అని చిలిపిగా నవ్వుతూ అంది. జలుబు చేస్తుంది, చిన్నపిల్లలకి చెప్పినట్లుగా చెప్పాడు. ఎవరికి? మీకా?
అని వెక్కిరించింది. యథావిధిగా నవ్వేసి చేతులు కట్టుకొని నిలబడి వర్షంలో తడుస్తున్న ఆమెనే చూడసాగాడు. పిల్లలా వచ్చిన వాన చివరికి శివంగిలా దూకుతుంది. హేమజ పూర్తిగా తడిచిపోయింది. తడిచిన దుస్తుల్లో నుంచి పాలరాతి శిల్పంలా ఆమె మరింత అందంగా కనిపిస్తుంది ప్రభాకర్కి. ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయి తనకు పరాయిదా అని అనుకోగానే హఠాత్తుగా దుఃఖంలాంటి భావం కలిగింది. తను వర్షంలో తడుస్తూ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. హేమజ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకొని ఓసారి లోపలికి రా అని పిలిచాడు. నేను ఆడుకోవాలి రాను అని అంది. వాన రేపైనా రావచ్చు, కానీ నాకు ఈ క్షణాలు మళ్ళీ రావు. అతని స్వరం జీరగా మారిపోయింది. కళ్ళు ఎందుకో ఎర్రగా ఉన్నాయి. అతని ఎమోషన్ని గమనించి మాట్లాడకుండా లోపలికి వచ్చింది. టవల్ తీసుకొని ఆమె జుట్టుని మృదువుగా తొడవసాగాడు. తడి బట్టలు ఒంటి మీద ఉండటంతో చలికి ముడుచుకుంటూ తన తలకి దగ్గరగా ఉన్న అతని మెడలోని చైన్కి ఉన్న లాకెట్ని చూడసాగింది. నన్ను పెళ్లి చేసుకుంటావా? హఠాత్తుగా వినపడిన ప్రశ్నకు ఉలిక్కిపడి తలెత్తి చూసింది. అతని కళ్ళు ఆమెకు నిజాన్ని చెప్పాయి. ఆడవాళ్ళంటే ఎదుటివారిని హింసిస్తూనో తమని తాము హింసించుకుంటూనో ఉంటారని నేనెప్పుడూ అనుకునేవాడిని. కానీ నీలా జీవితాన్ని ఆనందించేవాళ్ళు ఉంటారని నిన్ను చూశాకే తెలిసింది. నా జీవితం పరిపూర్ణం కావాలంటే నీ తోడు కావాలి. నీకు నేను నచ్చానా? ఆరాటంగా అడిగాడు. ఆమె తల మెల్లగా అతని హృదయం మీద ఆనింది. సమాధానం కోసం ఎంత ఆతృతగా ఉన్నాడో గుండె చప్పుడే చెబుతుంది. నచ్చారు అని మెల్లగా అంది. అతని హృదయ భారమంతా తీరిపోయింది. ఎంత నచ్చానో అని కొంటెగా అన్నాడు. అతన్ని దూరంగా తోసేసి గార్డెన్లోకి పరిగెడుతూ వాన కురిసినంత ఇష్టం అని అరిచి చెప్పింది నవ్వుతూ. ఆమె వెనకే నడిచాడు ప్రభాకర్. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.